దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. గడిచిన దినాల్లో యేసుక్రీస్తు వారి సర్వాధికారం కొరకు చేసినటువంటి వీడియోను, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో ఉన్న గొప్పతనం గురించి చేసినటువంటి వీడియోను మీరందరూ ఎంతగానో ఆదరించి వీక్షించి అనేకులకి షేర్ చేసినందుకు మీ అందరికీ ప్రేమ వందనాలండి. ప్రియులారా, మరి అలాగ మీరు అనేకులకి షేర్ చేసినందుకు ఆ వీడియో మా బంధువులలో అనేక అన్యుల యొద్దకు, హైందవుల యొద్దకు వెళ్ళింది. అనేకులు ఆ వీడియోని వీక్షించి యేసుక్రీస్తులో ఎంత గొప్ప అధికారం ఉందా, యేసుక్రీస్తు రక్తములో ఎంత గొప్పతనం ఉందా అని వారు తెలుసుకొని గ్రహించగలిగారు. నాతో ఫోన్లో పర్సనల్గా వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రియులారా, మరి ఈ వీడియోను కూడా మీరు పూర్తిగా చూడండి. మధ్యలోనే మీరు దాటి వెళ్ళిపోకండి. మీరు పూర్తిగా చూడడం వలన, ఒక లైక్ చేయడం వలన, అనేకులకి షేర్ చేయడం వలన ఈ అద్భుతమైన సత్యం అనేకులకి తెలుస్తుంది, అనేకుల వద్దకు వెళ్తుంది. దయచేసి మీరు తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి, ఒక లైక్ చేయండి. ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని పూర్తిగా చూడండి. కొద్ది నిమిషంలో ఉంటుంది. అనేకులకి షేర్ చేయండి. ప్రభు కృప మీ కుటుంబాలకి తోడే ఉండి నడిపించునుగాక. మరి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో క్రైస్తవులు గార్డెన్ పార్టీలకి వెళ్ళవచ్చా? కార్తీక మాసములో క్రైస్తవులు వనభోజనములకు వెళ్ళవచ్చా అనే అంశం మీద ఈ రోజున నేను ఈ వీడియో చేయాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాను. ప్రియులారా, మరలా శ్రద్ధగా వినండి. హైందవుల కొరకు కాదండి నేను చెబుతుంది, హైందవ సహోదరుల కోసం కాదు నేను చెప్పేది. క్రైస్తవులు వనభోజనంలోకి వెళ్ళవచ్చా, క్రైస్తవులు గార్డెన్ పార్టీలు చేసుకోవచ్చా అనే అంశం మీదే నేను మాట్లాడుతున్నాను. కొద్ది నిమిషాలు చాలా శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా మనం చూస్తే, హైందవులు ఎందుకు వనభోజనాలు చేసుకుంటారు, హైందవులు ఎందుకు కార్తీక మాసంలో గార్డెన్ పార్టీలకి వెళ్తారు అనే విషయాలు ఒక 2-3 నిమిషాలు మీకు తెలియపరుస్తాను. ఆ తదుపరి క్రైస్తవులు ఎందుకు వెళ్ళకూడదో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీకు బయలుపరుస్తాను. పిల్లలారా, మరి కార్తీక పురాణం ప్రకారము కార్తీక మాసములో మునీశ్వరులు వనములోనికి వెళ్ళి తులసి మొక్కకును అలాగే ఉసిరి చెట్టు క్రిందన కూర్చుని విష్ణువుని పూజించి వారు అక్కడ భోజనాలు చేసి వస్తూ ఉండేవారు. మరి మరొక విధంగా కూడా ఈ కార్తీక పురాణంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, విష్ణువు 4 మాసాలు విష్ణువు విశ్రమిస్తారు, నిద్రపోతారు. 4 మాసాలు ఆయన విశ్రమించి ఆ 4 మాసాలు అయిన తరువాత ఈ కార్తీక మాసములో నిద్ర మేలుకొని ఆయన వనములో సంచరిస్తూ ఉంటాడనమాట. అలా వనములో సంచరించినప్పుడు ఈ మునీశ్వరులు వెళ్ళి ఆ ఉసిరి చెట్టు క్రిందన ఆయన్ని కనుగొని ఆయనకి పూజించి ఆయన్ని కొనియాడి వారు అక్కడ భోజనాలు చేసి వస్తున్నట్లుగా ఆ ఆచార ప్రకారంగా ఇంకా చాలా విధానాలు వీటిలో ఉన్నాయండి. ఆ యొక్క కార్తీక పురాణంలో చాలా సంగతులు మరి రాయబడి ఉన్నాయి. మరి ఆ ఆచార ప్రకారంగా హైందవులు ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఆ వనభోజనాలకని గార్డెన్ పార్టీలకని వెళ్ళి అక్కడ వారు వారి కార్యకలాపాలు జరిగించుకుంటారు. మరి ఇక క్రైస్తవుల యొద్దకు వచ్చినట్లయితే, ఎందుకు నేను ఈ మాట క్రైస్తవులకి తెలియపరుస్తున్నానంటే, ప్రభు లేఖనాలు తెలియపరుస్తాయి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఓ సేవకుడా నీవు నీ విశ్వాసులకి తెలియపరచు అని ఒక సీనియర్ దైవజనుడు జూనియర్ దైవజనుడిగా అప్పుడే సేవ ఆరంభంలో ఉన్నటువంటి ఆ దైవజనుడి తిమోతికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ, జీవము గల దేవుని సంఘములో ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలో వారికి తెలియపరచాలి అని ప్రభు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. పిల్లలారా,
మరి జీవము గల దేవుని సంఘం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా కడగబడిన నీవు జీవము కలిగిన దేవుని సంఘం. యేసు రక్తములో కడగబడిన నీవు దేవుని సంఘముగా ఉన్నావు గనుక ఈ లోకస్తుల వలె, హైందువుల వలె నువ్వు ప్రవర్తించడానికి వీల్లేదు. నువ్వు జీవం గల దేవుని సంఘములో దేవుని బిడ్డవు. నువ్వెలా ప్రవర్తించాలో స్పష్టంగా దేవుని సేవకులు నీకు తెలియపరచాలి, దేవుని లేఖనాలు మీకు తెలియపరచాలి. ఈ దినాల్లో చాలామంది ఆదివారం పరిశుద్ధ ఆరాధన మానేసి, పరిశుద్ధ సన్నిధిని నిర్లక్ష్యం చేసి, పరిశుద్ధ దినమందు పరిశుద్ధ సన్నిధిని నిర్లక్ష్యం చేసి అక్కడికి ఇక్కడికి, ఆ తోటలోకి ఈ తోటలోకి, ఆ కొండ మీదకి ఈ కొండ మీదకి గార్డెన్ పార్టీలని, వనభోజనాలని, జీవంగల దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఆదివారం మట్లు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైన పాపముగా క్రైస్తవులకి పరిగణించబడింది. మరలా చెబుతున్నాను, నేను ఈ వీడియోని హైందవుల కొరకు కాదు మాట్లాడుతుంది, క్రైస్తవుల కొరకు మాట్లాడుతున్నాను. దేవుడు ఎంత వేదన వ్యక్తపరిచాడో దేవుని లేఖనాల్లో మీకు కొన్ని సంగతులు తెలియపరుస్తాను. ఉపోద్ఘాతంగా లేక మూలవాక్యంగా ఈ యొక్క పాఠానికి మనం తీసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, జీవంగల దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరిశుద్ధ దినమందు ఆదివారం చర్చి అగ్గొట్టి అన్య జనులతో కలుసుకొనుటకు పచ్చని చెట్ల క్రిందకు వెళ్ళి ఇటు అటు తిరుగుతున్న నీవు దేవుని దృష్టిలో ఏం చేశావంటే భయంకరమైన దోషము చేసినట్లుగా దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, మరి ఈ వీడియో షార్ట్ లెంత్ ఉండాలని నేను సబ్జెక్ట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. లాంగ్ లెంత్ అవ్వకూడదు, షార్ట్ లెంత్ ఉండాలనే సబ్జెక్ట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. దేవుడు అన్నాడు, అది భయంకరమైన దోషం. పరిశుద్ధ దినమును నీవు పరిశుద్ధముగా ఆచరించాలి. ప్రభువు దినమును నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంటుండగా ఇదిగో మీరు సమాజముగా కూడుకొనుట మానక మరి ఎక్కువగా కూడుకొనుచు ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు ప్రేమ చూపుటకును ప్రతి సత్కార్యములను చేయుటకును ఒకరిని ఒకరు పురుగొలుపుకోవాలి అని దేవుని లేఖనాలు ఇబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో తెలియపరుస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెట్ల కిందన ఈ వనభోజనాలకి సంబంధించి, గార్డెన్ పార్టీలకి సంబంధించి చెట్ల క్రిందకి వెళ్ళి ఆరాధన చేస్తున్న క్రైస్తవుల కొరకు ప్రభు ఏమని తెలియపరుస్తున్నాడో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరి చాలా సంగతులు ఉన్నాయండి, ఒక 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారంగా, అలాగే రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా మళ్ళీ చెబుతున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 28వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారంగా, రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ఆహాజు రాజు అండి, ఆహాజు రాజు ఇలాగే పచ్చని చెట్ల క్రిందకు వెళ్ళి బలులు అర్పిస్తూ ధూపములు వేస్తూ ఇష్టానుసారంగా జీవంగల దేవుని ఆలయములో ప్రభువుని ఆరాధించకుండా చెట్ల కిందకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటే ఆ రాజు గతి ఏమైపోయిందంటే సిరియనుల చేతిలో ఓడిపోయినట్లుగా, భయంకరమైన వాటమి పాలైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అలా చెట్ల క్రిందకి వెళ్ళి ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఎగ్గొట్టి చెట్ల కిందకి వెళ్ళి గార్డెన్ పార్టీలు చేసుకుంటూ వనభోజనాలు చేసుకుంటూ తిరుగుతున్నవారు నీ జీవితంలో ఓడిపోతావు, జాగ్రత్త అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు.
ఏ శత్రువుతోనూ పోరాడుతున్నావో ఆ శత్రు చేతిలో ఓడిపోతావు. ఇక్కడ ఆహాజు రాజు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ప్రియులారా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనములో ప్రభు అంటారు, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అంటారు, ఇలా చెట్ల క్రిందకి వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారిని చూసి ప్రభు అంటారు, మీరు ద్రోహము చేస్తున్నారు అంటాడు. ద్రోహిణియగు ఇశ్రాయేలు అంటాడు ఆయన. మీరు ద్రోహం చేస్తున్నారు. దేవునికి ద్రోహం చేసే భయంకరమైన ద్రోహులుగా పరిగణించబడతారు. అట్లాంటి కార్యాలు తెలియక చేస్తే ప్రభు క్షమిస్తాడు. మాకు కూడా తెలియనప్పుడు మేము ఎన్నో చేసాం ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో వ్యవహారాలు చేశాను నేను. కానీ తెలుసుకున్న తర్వాత ప్రభు దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు దయను, ప్రభు క్షమాపణని పొందుకోగలిగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇలాగూ చెట్ల కిందకి వెళ్ళి రకరకాల వ్యవహారాలు చేస్తేనంట దేవునికి ద్రోహం చేసినట్టు లెక్కట. ఇక మూడవదిగా విజ్ఞాపకం చేస్తాను. మనం చూడొచ్చు ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, పచ్చని చెట్లు క్రిందకు వెళ్ళి రకరకాల క్రియలు చేస్తున్న వారిని చూసి ప్రభు చాలా బాధపడుతూ అంటారు, మీరు పాడు చేయవలసిన ఆ కార్యాలను, మీరు ఆ క్రియలను నాశనం చేయాలి, మీరు ఆ పరిస్థితుల్ని జయించాలి, ఆ క్రియల్ని నాశనం చేయవలసిన మీరు పచ్చని చెట్ల క్రిందకి వెళ్ళి చేసే ఆ క్రియలు ఏమాత్రము చేయవద్దు అని ప్రభు అక్కడ ద్వితీయోపదేశకాండం 12:2లో వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అసలు అట్లాంటి క్రియలను ఒకవేళ మనలో పుడితే, మన పిల్లల్లో పుడితే, మన బంధువుల్లో పుడితే, మనల్ని ఎవరైనా ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణను, ఆ పుట్టినటువంటి ఆ తలంపును, ఆ వస్తున్న ఆ క్రియల్ని మనం నాశనం చేయాలి, మనము ఆ ఆలోచనల్ని పాడు చేసి చంపాలి అని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కానీ అలాగూ నాశనం చేయవలసిన మనము, ఆ క్రియల్ని జయించవలసిన మనము, ఆ ఆలోచనలు పుట్టించబడుతున్నప్పుడు ఆ ప్రేరేపణ ఇస్తున్న వారిని జయించి ఖండించవలసిన మనమే వారితో కలిసిపోతే ఎలాగండి ప్రియులారా? ఆలోచించండి. ఇక 4వదిగా మనం చూస్తాం, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 22-23 వచనాలు మీకు జ్ఞాపకం చేసుకుంటే, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 22-23 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎట్లాగూ పచ్చని చెట్లు క్రిందకు వెళ్ళి చేస్తున్న ఆ క్రియలను బట్టి దేవునికి రోషం పుట్టిందంటండి. దేవునికి రోషం పుట్టింది. ప్రభు ఆత్మగుణకైన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని లేఖనాలు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో తెలియపరుస్తుంటే, ఆయనని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారై ఉండాలని ప్రభు కోరుతున్నట్లుగా ఆ లేఖనాలు తెలియపరుస్తుంటే, ఎందుకండి జీవంగల దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరిశుద్ధ దినము నిర్లక్ష్యం చేసి చెట్లు క్రిందన ఏవో తిండి తినడానికి, చెట్లు క్రిందన రకరకాల కార్యాలు చేయడానికి ఎందుకు వెళ్తారు? అలా వెళ్తేనంట దేవునికి రోషాన్ని పుట్టిస్తున్నామంట. ఇంకో మాట మనం చూస్తాం ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూడగలిగితే, ఈ వచనాల్లో ఇలా చేస్తున్న వారి పరిస్థితులను బట్టి దేవునికి కోపం పుట్టిందంట. దేవునికి కోపం పుట్టించారు వాళ్ళు. చెట్ల క్రిందకి వెళ్ళి రకరకాల కార్యకలాపాలు చేయడం, అన్యజనులతో కలుసుకోవడం, ఇటోటు తిరగడం, రకరకాల వ్యాపకాలు చేయడం, వీటిని బట్టి దేవుని కోపము రేగినట్లుగా మనము స్పష్టంగా ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఇంకా మనము 6వదిగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథములో మరి 6వదిగా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథములో 57వ అధ్యాయము 5వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, 57వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెట్లు క్రిందకి వెళ్ళట, ఆ పచ్చని చెట్ల క్రిందకి వెళ్ళి తమ కామమును రేపుకుంటూ రకరకాల క్రియలు జరిగిస్తూ ఉంటారంట. అంటే రకరకాల వ్యభిచారపు ఆలోచనలు,
రకరకాల కామపు ఆలోచన, కామతత్వంతో నిండిపోయి రకరకాల వ్యవహారాలు చేస్తున్న వారి పక్షమున దేవుని ఉగ్రత చాలా భయంకరంగా దిగొస్తుందని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చదవగలిగితే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడగలిగితే, చెట్ల క్రిందకి వెళ్ళి వేశ్యలతో క్రీడిస్తున్నారు. క్రీడించుట అంటే అర్థం ఏంటి? ఆటలు ఆడుట. ఏంటి? ఆటలు. క్రీడ అంటే అర్థం ఏంటి? ఆట. చెట్ల కిందకి వెళ్ళడం, ఆడికి వెళ్ళి ఆటలాడడం, పచ్చని చెట్ల కిందకి వెళ్ళి అక్కడ భోజనాలు చేసి, క్రైస్తవులారా మీకే, హైందువుల కొరకు కాదండి ఈ మాటలు, క్రైస్తవుల కొరకు ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని ప్రజలారా, మీరు మేలుకోవాలి, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి, మీలో ఉన్న నామకార్థత సంపూర్ణంగా తొలగిపోవాలి. చెట్ల క్రిందకి వెళ్ళి క్రీడలు చేయడం, ఆటలు ఆడడం, రకరకాల పనులు చేయడం, ఇది చాలా భయంకర నష్టాన్ని నీ జీవితానికి కలగజేస్తుంది. మరో మాట 7వదిగా ఆఖరిగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం మనం చదవగలిగితే, పిల్లలటండి, పిల్లలు కుమారులు, ఆ కుమారులు యోధావారి కుమారులు, యోధావారి పిల్లలు ప్రతి పచ్చని చెట్లు క్రిందకి వెళ్ళి, కొండల మీదకి వెళ్ళి, అంటే పిల్లలకి, కొడుకులకి, కూతుర్లకి కూడా ఈ భయంకరమైన పరిస్థితులు నేర్పించే స్థితిగతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. లేక ఆ పిల్లలు కూడా వాటికి ఇష్టపడి వాటిలోనే మునిగిపోవాలని, అట్లాంటి కార్యకలాపాల్లోనే జీవించాలని ఆశతో వారి చిన్న ప్రాయ హృదయాలు కూడా చెరిపివేయబడే పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలా వేదనలో నుంచి పరిశుద్ధాత్ముడు మీ అందరితో మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తులారా, జాగ్రత్తగా ఉండండి. మనము లోకము నుంచి ప్రత్యేకించబడిన వారం. లోకస్తుల వలె మనం జీవించబడదు. ప్రభు కోపాన్ని రేపద్దు. తద్వారా భయంకర నష్టాన్ని మీ కుటుంబాలకి పొందుకోవద్దు. ఏదో మీ పైన ద్వేషముండో, మీరంటే కోపంతోనో నేను ఈ మాటలు మీకు చెప్పడం లేదండి. మీరంటే ప్రేమ కలిగి మీ కుటుంబాలన్నీ దీవించబడాలి. ఈ భూమిపైన సుఖ సౌఖ్యాలతో మీరు వర్ధిల్లుచు రేపు యేసయ్య రాకడలో మీరందరూ ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుని నిత్య మహిమను పొందాలి. ఆ రాజ్యములో మనం ప్రవేశించాలి. ప్రభువిచ్చే ఉన్నతమైన బహుమానాలు మనమందరం పొందుకోవాలి. రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుంచి మనమందరం తప్పించబడాలి. ఆ ఉన్నతమైన నిత్య జీవాన్ని పొందుకుని యుగయుగాలు ఆ పరలోకపు మహిమలో ఆ ఉన్నతమైన బహుమానాలు పొందుకుంటూ ప్రభు సముఖములో చేరిపోవాలి. అదే మా భారం. కనుక ఎప్పటికైనా మారుమనసు పొందండి. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తన మహిమ గల రాకడకు రాజ్యానికి మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.